అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చేస్తున్నాను. దానికోసము పొటాటోస్ తీసుకున్నాను, పీల్ చేసేసి ఒక హాఫ్ కేజీ పొటాటోస్ అనేది తీసుకొని మనకు ఫ్రెంచ్ ఫ్రై ఏ సైజులో ఉంటాయో అట్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా తొక్క తీసేసుకున్నాను. తొక్క తీసేసుకొని ఆలు అనేది మిడిల్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకొని కొంచెం లావుగా ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రై అనేది అన్ని ముక్కలు కట్ చేసుకొని చల్లటి వాటర్లో అనేది వేసుకోవాలి. ఇట్లా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్నాక వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. ఫ్రెంచ్ ఫ్రై కోసము ముక్కలు అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకున్నాను. కొంచెం లావుగానే ఉండాలి, సన్నగా అనేది ఉండొద్దు. చూడండి, ఇట్లా కట్ చేసుకున్నాను. పక్కన ఫ్రెష్ వాటర్ పట్టాను. వాటర్లో వేసేసి ముక్కలన్నీ కూడా ఈ పైన వాటర్ తెల్లగా అవుతుంది. ఇట్లా మనం ఆలు కడిగితే కలర్ చేంజ్ అవుతుంది కదా వాటరు. మనకి నార్మల్గా వచ్చే వరకు ఒక 5-6 సార్లు అనేది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది కడుక్కోవాలి. 5-6 సార్లు కడుక్కున్నాక కూల్ వాటర్లో వేయాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది. చూడండి, ఇట్లా కడిగేసుకోవాలి. వాటర్ తెల్లగా వచ్చే వరకు కడిగేసుకొని ఇంకొక కడాయి పెట్టేసుకొని పక్కన ఆయిల్ అనేది పెట్టేసుకోవాలి. వీటికి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి. చాలా అంటే చాలా ఎక్కాలి, హీట్ ఎక్కాలన్నమాట. చూడండి, అన్ని ముక్కలు ఇందులోనే వేసుకొని ఇట్లా ఒక 4-5 సార్లు మీకు కడుక్కున్నాక కూల్ వాటర్లో వేసి చూపిస్తాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఇంకో ప్లేట్లో వేసుకొని చల్లటి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు చల్లటి వాటర్లో ఉంచాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది. చూడండి, ఇట్లా అనుకోవాలి. వేసేసుకొని పక్కన ఇంకొక గిన్నె పెట్టేసుకున్నాను. పక్కన గిన్నె పెట్టేసుకొని వాటర్ అనేది మరగనిచ్చేసుకోవాలి. బాగా మరగాలి వాటరు. మరి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఆలు అనేది పొటాటో చిప్స్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. సాల్ట్ వేసి మనం బాయిల్ చేస్తే చప్పగా లేకుండా ఉంటుంది. వాటర్ అనేది మరగాలి. మరిగే లోపల ఇది ఒక 2-3 నిమిషాలు మనకి కూల్ వాటర్లో అనేది ఉంటుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ మరిగాక చూద్దాం. మనం వాటర్ అనేది బబుల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది అన్నీ ఇందులో వేసేస్తున్నాను. వేసేసుకొని మెల్లగా ఒక స్పూన్ అనేది పెట్టి కిందవి పైవి కిందకి అనుకోవాలి. మెల్లగా అనుకోవాలి. ఒక 70% ఇవి పొటాటో అనేసి ఉడికించుకోవాలి. 70% ఉడికించుకోవాలి. మనకి ఇట్లా చేయితో అంటే ఇట్లా కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా అట్లా ఉడికించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మనము ఇవి ఉడకనిచ్చేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అనేది ఆలు అనేది మంచిగా కుక్ అయిపోయింది. 70% కుక్ అయిపోయింది. నేనైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి స్టిక్స్ అనేవి మంచిగా మనం వాటర్ అంతా వడగట్టేసేసి ఒక 2 నిమిషాలు ఫ్యాన్ కింద అనేది పెట్టుకోవాలి. వాటర్ అంతా వడగట్టేసి తీసేసి ఫ్యాన్ కింద ఒక క్లాత్లో వేసేసుకోవాలి, కాటన్ క్లాత్లో. నేనైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ ఎందుకంటే బాగా హీట్ ఎక్కాలి. సిమ్లో పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టేసుకుంటే స్లోగా ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఫస్ట్ అయితే ఇదైతే స్ట్రెయిన్ చేసేసుకుందాం. ముక్కలన్నీ ఆరిపోయినాయి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 స్పూన్లు కార్న్ఫ్లోర్ అనేది మంచిగా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కాదు, నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా కార్న్ఫ్లోర్ వేసేసి దీనికి ఇంకా ఏమన్నా తడి ఉన్నా కూడా పీల్ చేసుకుంటుంది. తడి అనేది, చెమ్మ అనేది. తర్వాత మంచి క్రిస్పీగా అనేది వస్తుంది అనమాట మనం కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల. చూడండి, మెల్లగా కలిపేసుకోవాలి. లేదంటే ఇట్లా టాస్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇట్లా మంచిగా అన్నీ ముక్కలన్నీ కార్న్ఫ్లోర్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనము ఇందాక ఆయిల్ పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రైకి, ఆ ఆయిల్లో ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది అన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా మెల్లగా కలిపేసుకోవాలి. ఎందుకంటే 70% ఉడుకున్నాయి కదా, ముక్కలు అనేది బ్రేక్ అవుతాయి అన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది బ్రేక్ అవుతుంది. చూడండి, ఇట్లా మొత్తం కలిపేసుకున్నాను కదా. ఒక 2 నిమిషాలు అట్లా ఉండనిద్దాం. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది కూడా అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్ మాత్రం చాలా హీట్ ఉండాలి. అది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది అప్పుడే బాగా వస్తాయి. వేయగానే వెంటనే కలిపేయొద్దు. ఆయిల్ అనేది ఇట్లా మంచిగా వేడిగా ఉండాలి. చూడండి ఎట్లా బబుల్స్ వస్తున్నాయో.
అంత వేడిగా ఉండాలి, వేడిగా ఉంటేనే బాగుంటుంది. వేసాక 1 నిమిషం అయ్యాక కలపాలి. ఫస్ట్ ఒక్కసారి నూనెలో వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ డబల్ అనేది వేసుకోవాలి. ఇందులో ఒక్కసారికి అవ్వదు, అప్పుడు మనకి మంచిగా వస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది. చూడండి ఇట్లా వేసాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచగానే తీసేస్తాను నేను. చూడండి ఇప్పుడు ఒక పేపర్లో ఒక ప్లేట్లో టిష్యూ అనేది వేసేసుకొని తీసేస్తున్నాను. మళ్ళీ రెండోసారి కూడా మనం డబల్ బాయిల్ అనేది చేసుకోవాలి ఈ ఫ్రెంచ్ ఫ్రై అనేది. చూడండి మనం సాల్ట్ వేయడం వల్ల మంచి పర్ఫెక్ట్ కలర్ అనేది ఉంది. సాల్ట్ వేయకపోతే ఆలు అనేది నల్లగా అయిపోతుంది అన్నమాట. ఇట్లా చూడండి, ఇట్లా తీసేసుకొని మిగతా ముక్కలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై అనేది చేసేసుకోవాలి. చూపిస్తాను నేను. చాలామంది ఆవకాయ చాలా బాగుంది, చాలా బాగుందని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఛానల్ ఇంకా మనం 500 దగ్గరలో ఉన్నాము. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. మిగతా ముక్కలు కూడా అట్లానే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇవి అవి కలిపేసి మళ్ళీ ఫ్రై అనేది చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఒక్కసారితోటే అవ్వదు, ఒక్కసారి చేస్తే బాగుంటుందిలే అంటే అట్లా అయితే బాగోదు. ఒక 2 నిమిషాలు అయితే వేగనిచ్చేది. ఇవి హాఫ్ కుక్ అయిపోయినాయి. ఇందాక మనం చేసిన హాఫ్ కుక్ ఉన్నాయి కదా, ఇవి కూడా అన్నీ మళ్ళీ మనము కడాయిలో అనేది వేసేసుకోవాలి. డబల్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మంచిగా రెడీ అయిపోయినాయి. చూడండి ఇట్లా చూడండి, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు, ఒకటికొకటి ఎక్కడ కూడా అతుక్కోలేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనము వాష్ చేసేటప్పుడు 1కి 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. కూల్ వాటర్లో అనేది వేసుకోవాలి. వేసుకుంటే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తము టిష్యూ పేపర్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని వేడి మీదే కొంచెం సాల్ట్, కొంచెము ఇష్టం ఉంటే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. లేదు కట్టామిట్టగా కావాలంటే ఆమ్చూర్ ఉంటుంది కదా, ఆమ్చూర్ కూడా వేసేసుకోవచ్చు. మీరు నుంచి ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు. అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కరు ఒకలాగా తింటారు. నేనైతే చిల్లీ పౌడర్, సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అట్లాగే టేస్ట్ అనేది మాకు అట్లా నచ్చుతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఒక టిష్యూ వేసేసుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు తీసేసుకుంటున్నాను. అన్నీ ఇట్లానే తీసేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చిల్లీ పౌడర్, సాల్ట్ అనేది యాడ్ దీనిపైన స్ప్రింకిల్ చేసేస్తే దాన్ని మంచిగా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది. చూడండి అన్నీ ఇట్లానే తీసేసుకోవాలి. నేను ఒక 1/2 kg 3 పొటాటోస్ అనేది చేశాను. మనం ఇంట్లో చేసుకుంటే ఆయిల్ అనేది అంతా కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, అందుకనే నేను ఇట్లా చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. ప్లేట్లోకి అంతా తీసేసుకున్నాను. చూడండి సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది అన్నమాట. ఇట్లా సరిపోతుంది. ఇందాక మనం వాటర్ అనేది కూడా బాయిల్ అవుతుంటే కూడా వేసాం కదా, అట్లా కూడా పడుతుంది అన్నమాట, చప్పగా లేకుండా ఉంటుంది. జస్ట్ చిల్లీ పౌడర్ ఎక్కువ కాదు, జస్ట్ చిల్లీ పౌడరు మీ ఇష్టము. వేసుకునే వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా కూడా తిన్నా కూడా బాగుంటుంది. సాల్ట్లో వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. చూడండి పక్కన అనేది టమాటా కెచప్ అనేది వేసుకున్నాను. టమాటా కెచప్లో ఇట్లా ముంచుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటా కెచప్లో ముంచుకొని తినాలి, లేదంటే అట్లయినా తినవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.